ఓం సాయిరామ్. బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి. అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక, తల్లి నీ బంధంతో నువ్వు మోసపోతున్నావమ్మా, జాగ్రత్త, ఆలస్యం చేయకు. ఆలస్యం చేయకుండా నేను చెప్పేది పూర్తిగా తెలుసుకొని జాగ్రత్త పడు తల్లి, ఇది నీ కోసమే చెప్తున్నానమ్మా అని చెప్పి ఏదో ఒక తెలియని సందేశాన్ని ఈరోజు బాబాగారు మనకి అందించాలి అనుకుంటున్నారండి. మరి సందేశం వినే ముందు ఎవరికైతే బాబాగారు అంటే నమ్మకం ఉంటుందో వారందరూ కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని వినడం అయితే స్టార్ట్ చేయండి. కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయిరామ్ అని చెప్పి టైప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇక వీడియో వినే ముందు చాలామంది కూడా అక్క మేము ఎన్నో రకాల సమస్యలతో ఇబ్బంది పడుతున్నామక్క, మీకు తెలిసిన గురువుగారి నెంబర్ చెప్పండి అక్క అని చెప్పి అడుగుతున్నారండి. మీకోసం చెప్తున్నాను. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ శివరామరాజు గారు. ఫోన్ నెంబర్ 9959422552. మీరు ఇప్పటి వరకు మీ యొక్క సమస్యలు కష్టాలు తీర్చుకోవడం కోసం జ్యోతిష్యం ఎన్నో చోట్ల చెప్పించుకొని మీ జీవితాలలో ఆ కష్టాలు అనేవి తీరక ఇబ్బంది పడుతూ ఉండవచ్చు. కానీ ఒకే ఒక్కసారి నమ్మకంతో ఈ గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. మీ సమస్యలు ఏవైనా కానివ్వండి, ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, రాజకీయం, సంతానం లేక ఇబ్బంది పడుతున్నా, భార్యాభర్తల మధ్య గొడవలున్నా, అప్పుల సమస్యలున్నా, శత్రు సమస్యలున్నా, ఇలా ఎటువంటి సమస్యలున్నా కానీ ఆ సమస్యలకు తగిన పూజలు చేసి గురువుగారు పరిష్కారాన్ని మీకు వెంటనే చూపిస్తారు. గురువుగారు చెప్పింది చెప్పినట్లు 100కు 1000% జరుగుతుంది. నమ్మకంతో కాంటాక్ట్ అవ్వండి. ఇక బాబాగారి యొక్క సందేశం విషయానికి వస్తే కనుక, తల్లి పదే పదే నా బంధం, నా తోడు, నాలో సగం అని చెప్పి నీ యొక్క బంధాన్ని చాలా గుడ్డిగా, తెలివి తక్కువగా నమ్ముతూ ఉన్నావు. తల్లి ఇప్పుడు నేను చెప్పే ప్రతి మాట కూడా నేను నిన్ను తండ్రి స్థానంలో ఉండి హెచ్చరిస్తున్నాను అని చెప్పి నీ మనస్సులో నువ్వు అనుకొని, నీ తండ్రి ఎలాగైతే చెప్తే నీ తండ్రికి నువ్వు ఎదురు తిరుగుతూ ఉన్నావో, కానీ నాతో నువ్వు ఎదురు తిరగకుండా నీ తండ్రినే నేను చెప్తున్నట్లుగా భావించి నా మాటకి నువ్వు గౌరవం ఇచ్చి నీ బంధంతో ముందుగానే మెలకువగా నువ్వు ఇలా నడుచుకున్నావు అంటే కనుక నీ బంధంతో నువ్వు మోసపోకుండా జాగ్రత్త పడిందానివి అవుతావు. నా బిడ్డ మోసపోకూడదు అని చెప్పి ముందుగానే నేను పడే తాపత్రయాన్ని నువ్వు అర్థం చేసుకో తల్లి. తల్లి ప్రతిసారి కూడా నా బంధం, నాకు తాళి కట్టిన బంధం, నేను ప్రేమించిన బంధం, నాలో సగభాగం అని చెప్పి నువ్వు ఎంతగా ప్రేమని అందిస్తూ ఉన్నావో అవతలి నుంచి కూడా అంతే ప్రేమ అనేది నీకు అందుతుందా, లేదా అది ప్రేమ రూపంలో ఉన్న మాయన అని చెప్పి నువ్వు ఆలోచించుకోవాలి. తల్లి నువ్వు ఏదైనా కానీ చాలా డీప్గా ఆలోచిస్తావు. ప్రతి చిన్న మాటని కూడా కొంచెం నిన్ను పొగిడినా, కొంచెం బంగారం అన్నా, కొంచెం మరే రకంగా నిన్ను మాయ చేసే ప్రయత్నం చేసినా వెంటనే అతనికి నీ మీద ఎక్కువగా ప్రేమ ఉంది అని చెప్పి మోసపోయి అతనికి నీ మీద ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టే ప్రయత్నాన్ని చేస్తున్నావు. ఇదంతా కూడా ఎంతవరకు సాగుతుందో నేను గమనిస్తూనే ఉన్నాను. బిడ్డ, ఎప్పుడైనా కానీ ఒక చిన్న మాటని చెప్తాను, జాగ్రత్తగా విను. నువ్వు అవతలి వారిని ఎంతగా నమ్ముతున్నావో, ఎంతగా ప్రేమిస్తున్నావో అవతలి వారు నిన్ను అంతగా నమ్మడం లేదు, అంతగా ప్రేమించడం లేదు. ఇది కొంతమందికి మాత్రమే వర్తిస్తుంది. అందరి గురించి నేను చెప్పడం లేదు. ఎవరైతే తన బంధంతో ప్రతి నిమిషం, రోజు మార్చి రోజు, వారంలో 4 సార్లు గొడవలు పడుతూ ఉన్నారో వారి గురించి నేను చెప్తూ ఉన్నాను. తల్లి గొడవలు అనేవి ప్రేమ ఉన్న చోట తరచుగా వస్తూనే ఉంటాయి, రావు అని చెప్పి నేను చెప్పడం లేదు. కానీ నువ్వు అనుకుంటున్న మాట ఏంటో చెప్పమంటావా తల్లి? మా మధ్య ఎక్కువగా ప్రేమ ఉంది కాబట్టే మాకు ఈ గొడవలు జరుగుతున్నాయి అని చాలా పిచ్చి భ్రమలో బ్రతుకుతున్నావు తల్లి. ఇక్కడ ఏవి కూడా నిజాలు కావు, అన్నీ కూడా నాటకాలే. నీవు
నీకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకో. మొదటిగా ఈ భూమి మీదకి నువ్వు వచ్చింది దేనికోసమా అని చెప్పి ఆలోచించుకో. నిన్ను ఎవరు ఎక్కువగా అభిమానిస్తున్నారు, ఎవరు నిన్ను ఎక్కువగా ప్రేమగా చూసుకుంటున్నారు అని చెప్పి ఆలోచించు. నీ మీద నమ్మకంతో ఆధారపడిన నీ బిడ్డల భవిష్యత్తు గురించి ఆలోచించు. నీకు నువ్వు విలువనిచ్చుకొని ముందు నిన్ను నువ్వు చూసుకొని తరువాత మాత్రమే వేరే వారి గురించి ఆలోచించే ప్రయత్నాన్ని చెయ్యి. నీ యొక్క ఆరోగ్యం పట్ల, నీ యొక్క మానసిక స్థితి మెరుగుదల పట్ల, నీ యొక్క శారీరక ఆరోగ్యం దృష్ట్యా, నీ యొక్క మానసిక సంతోషం దృష్ట్యా మొదటిగా ప్రయారిటీ అనేది, ఇంపార్టెన్స్ అనేది నీకు నువ్వు ఇచ్చుకునే ప్రయత్నం చెయ్యి. తరచుగా గొడవలు జరుగుతూ ఉన్నాయి. ఈ గొడవలు జరగడం వల్ల అతనిది 80% తప్పు ఉంటే నీది 20% తప్పు ఉంది. మరి ఆ 20% తప్పేంటో నేను చెప్తాను. ఆ తప్పు జరగకుండా ఉండాలి అంటే నువ్వేం చేయాలో కూడా నేను చెప్తాను, జాగ్రత్తగా విను. అవతలి వారు నీ యొక్క మాట ఏది కూడా వినకుండా వారు చేసే పనిని వారు చక్కగా చేసుకుంటూనే పోతున్నారు. నీతో గొడవ పడుతున్నారు. నీతో ఎంత గొడవ పడినా, నువ్వు ఎంత వద్దు 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 అని చెప్పినా కూడా, నువ్వు ఎంత కన్విన్స్ చేసి ఇది మంచిది కాదు అని నువ్వు తెలియచేసే ప్రయత్నం చేసినా కూడా నీ మాటని ఒక గడ్డి పరకలాగా తీసి పడవేస్తూ ఉన్నారు. అటువంటప్పుడు అవతలి వారు కొన్ని రోజుల నుంచి నువ్వు చెప్తూ ఉంటే నీ యొక్క మానసిక స్థితి అనేది ఇప్పటికి చాలా మెరుగ్గానే ఉండేది. కానీ ఇది కొన్ని సంవత్సరాల నుంచి జరుగుతున్న ప్రక్రియ. అంటే కొన్ని సంవత్సరాల నుంచి నువ్వు ఈ ప్రక్రియ అతని మీద అవలంబిస్తున్నా, చెడ్డ పనులు ఆపుకో అని చెప్పి నువ్వు చెప్తున్నా, చెడు అలవాట్లకు నువ్వు బానిస అవ్వొద్దు అని చెప్పి చెప్తున్నా, చెడు స్నేహితులతో నువ్వు స్నేహం చెయ్యవద్దు అని చెప్తున్నా, ఎన్ని రకాలుగా నువ్వు అతనిని కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నా కూడా అతను నీ ముందు తల ఆడించి సరే అని చెప్పి నా లిమిట్స్లో నేను ఉంటాను అని చెప్పి గడప దాటిన మరుక్షణం అతను చేసే పనులు అనేవి చక్కగా చేసుకుంటూ పోతున్నాడు. ఏది కూడా నీ మాట వినడం లేదు, అసలు నిన్ను పట్టించుకోవడమే లేదు. గడప దాటిన మరుక్షణం అతని మనసులో అసలు నీ యొక్క ఊసే ఉండదు. అంటే నువ్వు నమ్ముతావా తల్లి? ఇది నువ్వు నమ్మినా నమ్మకపోయినా పచ్చి నిజం అని చెప్పి నేను చెప్తాను. కనుక ఇప్పటి వరకు కొన్ని సంవత్సరాల క్రితం నుంచి నువ్వు చేస్తున్న ఈ యొక్క పనులన్నీ కూడా ఈ రోజుతో నువ్వు ఫుల్ స్టాప్ పెట్టేసే. ఇప్పటి వరకు నువ్వు మార్చే ప్రయత్నం చేస్తున్నందువలన నీకు వచ్చిన ఫలితాలేంటో నేనే చెప్తాను, జాగ్రత్తగా విను. ఈ అమ్మాయి ఒక గయ్యాలిది. ఇంట్లో భర్త వచ్చినప్పుడు తరచుగా గొడవలు పెట్టుకుంటూ ఉంటుంది. తీసుకొచ్చినవి తిని పిల్లల్ని చూసుకుంటూ పడి ఉండకుండా ఎప్పుడూ కూడా అనవసరంగా వాగుతూ ఉంటుంది. ఈ అమ్మాయికి అసలు క్రమశిక్షణే లేదు. వీరి యొక్క పుట్టింటి వాళ్ళు ఈ అమ్మాయిని ఇలా పెంచారు కాబట్టే ఈ అమ్మాయి యొక్క ప్రవర్తన ఈ విధంగా ఉంది అని చెప్పి రకరకాలుగా నీ గురించి బయట అనేది ప్రచారం చేసేవాళ్ళు ఎవరో కూడా నీకు తెలుసు. అలా ప్రచారం అనేది జరుగుతూ ఉంది. కానీ వారెవరో తెలిసినా కూడా గమ్మత్తైన విషయం ఏంటి అంటే వారితోనే నువ్వు నవ్వుతూ మాట్లాడాల్సిన కర్మ నీకు పట్టింది. ఏది ఏమైనప్పటికీ కూడా నీ యొక్క స్వార్థం ఇకనైనా కానీ నువ్వు ఆలోచించుకోకపోతే తప్పకుండా నువ్వు భవిష్యత్తులో, ఇప్పటికే నువ్వు 80% మోసపోయావు. ఆ యొక్క మోసం నుంచి బయటపడే ప్రయత్నాన్ని చేసి ఇకనైనా కానీ మోసపోకుండా ఉంటావు అన్న ఉద్దేశంతో ముందుగా నేను నీకు ఈ విషయాలన్నీ తెలియజేయడం జరుగుతుంది తల్లి. కనుక నీవు ఎవరినైతే గుడ్డిగా నమ్ముతున్నావో వారి గురించి పూర్తిగా నీ మనసులో ఉన్న ఆలోచనలను చెట్టు
అంటుకున్న ఎండు ఆకులను ఎలా అయితే రాల్చేస్తామో, నీ యొక్క మనసులో ఉండే అతని గురించి ఉన్న పూర్తి నమ్మకాన్ని కూడా ఈ రోజు నుంచి తుంచివేసే ప్రయత్నాన్ని చెయ్యి. నీ యొక్క సంతోషాన్ని నువ్వు చూసుకో. నువ్వు పదే పదే అరవడం వల్ల మొదట నీకు మనశ్శాంతి అనేది ఇంట్లో లేకుండా పోతుంది. నువ్వు తరచుగా దాని గురించి ఆలోచిస్తూ శారీరకంగా కూడా అనారోగ్యానికి గురి అవుతూ ఉన్నావు. మీ ఇద్దరి గొడవల వల్ల అభం శుభం తెలియని పసిపిల్లలు చిన్న చిన్న మానసిక సమస్యలు అనేవి వారికి ఇప్పటి నుంచే మొదలయ్యే ప్రమాదం ఉంది. వారు ఇంట్లో ప్రశాంతంగా ఉండలేకపోతున్నారు. ప్రతి చిన్నదానికి కూడా భయపడుతూ బ్రతుకుతూ ఉన్నారు. వారికంటూ ఒక స్వేచ్ఛ అనేది లేకుండా పోయింది. వారి యొక్క ఈ ప్రవర్తనకు కారణం నువ్వే అంటే ససేమిరా నువ్వు ఇప్పుడు ఒప్పుకోవు కదా తల్లి. కానీ వారి యొక్క ఈ ప్రవర్తనకు కారణం పూర్తిగా నువ్వే అని చెప్పి నేను చెప్తాను. ఎందుకంటే తల్లి, ఎప్పుడైనా కానీ కుక్క తోక అనేది వంకరగానే ఉంటుంది. ఆ యొక్క తోకని నువ్వు ఎంత సమానంగా లాగినా, ఆ తోకని ఇస్త్రీ చేసినా, ఆ తోకకి ఒక బండ రాయేసి కట్టినా, అది ఊడిపోయిన మరుక్షణం దాని యొక్క తోక మళ్ళీ వంకరగానే మారుతుంది. అలాగే నీ బంధం యొక్క బుద్ధి కూడా. అలా అని చెప్పి మారడా అంటే కనుక ఖచ్చితంగా మారతాడు. కానీ కొంత సమయం అనేది పడుతుంది. అతను మారే సమయానికి ఇటు నీ ఆరోగ్య పరిస్థితిని పాడు చేసుకోకు. నువ్వు మనశ్శాంతిగా ఉండు. నువ్వు తెలివిగా ప్రవర్తించు. నువ్వు తెలివైన దానివి అని చెప్పి నలుగురు చెప్పుకునేలా చేసుకో. దానికి నేను చెప్పే ఈ మాటలు నీకు చాలా అద్భుతంగా ఉపయోగపడతాయి తల్లి. అవతలి వారు ఎటు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, ఏ టైంకి వచ్చినా వారి గురించి నువ్వు ఆలోచించవద్దు. వారిని నువ్వు ఎక్కడికి వెళ్ళావు, ఎందుకు ఇంత సమయం గడిపి వచ్చావు, ఎందుకు ఈ సమయంలో కూడా వెళ్ళాల్సి వచ్చింది, పని లేని సమయంలో కూడా నువ్వెందుకు బయట తిరుగుతున్నావు, నీకు ఏ చెడు అలవాట్లు అయితే వద్దు 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 అని చెప్తున్నానో వాటి కోసమే నీ సమయాన్ని ఖాళీ సమయంలో బయట నువ్వు ఆ చెడు అలవాట్లకు బానిసై బ్రతుకుతూ ఉన్నావు అనే ఇటువంటి పిచ్చి పిచ్చి ప్రశ్నలతోటి తెలివిగా నువ్వు అడుగుతున్నావు అని చెప్పి అనుకొని ఆ భ్రమలో పడి నిన్ను నువ్వు కొంగ తీసుకునే ప్రయత్నం మాత్రం చేయకు తల్లి. ఎవరు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా, ఎప్పుడు ఎక్కడికి వెళ్ళి ఏ టైంకి తిరిగి వచ్చినా, వాళ్ళకి ఖాళీ సమయమైనా, పని ఉన్న సమయమైనా, ఏది ఏమైనా కానీ నువ్వు మాత్రం దయచేసి ఇక నుంచి పట్టించుకునే ప్రయత్నం మాత్రం అస్సలు చేయవద్దు. ఎందుకంటే అవతలి వారు నీ గురించి ఇంత డీప్గా ఆలోచించడం లేదు అనే ఒకే ఒక్క సాక్ష్యమే వారికి నీ మీద ప్రేమ లేదు అనే యొక్క నిజాన్ని చెప్తుంది. ఆ యొక్క నిజాన్ని నువ్వు ఇప్పటికైనా గ్రహించి మనశ్శాంతిగా ఉండు. చక్కగా లేచావా, టైంకి నీట్గా శుభ్రంగా రెడీ అయ్యావా, ఇంట్లో పనులన్నీ కూడా చక్కగా చక్కదిద్దుకున్నావా, పిల్లల్ని అందంగా రెడీ చేసుకున్నావా, వాళ్ళకి కొన్ని మంచి మాటలు నేర్పావా, చదువు యొక్క విలువని వాళ్ళకి తెలియపరిచావా, వాళ్ళకి బలమైన ఆహారాన్ని అందించావా, వారిని టైంకి స్కూల్కి పంపించావా, ఇంట్లో పీస్ఫుల్గా ఈరోజు గడిచిందా లేదా, ఇంట్లో ఈరోజు నా నోటి ద్వారా ఎవరిని కూడా ఏ మాట అనకుండా ఉన్నానా లేదా, ఏ మాట నేను దూషించకుండా ఉన్నానా లేదా, ఈ యొక్క మాటలను నువ్వు ఏ రోజుకి ఆ రోజు చక్కగా నువ్వు మంచిగా నీకు నువ్వు గమనించుకొని ఇలా ఉండే ప్రయత్నం చెయ్యి. పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకో. ఎందుకంటే అవతలి వారు వారి యొక్క బాధ్యతను తప్పినప్పుడు ఒక తల్లి స్థానంలో ఉన్న నువ్వు ఆ బాధ్యతను తప్పకూడదు అని చెప్పే నేను చెప్తున్నాను. తల్లి, ఎప్పుడైనా కానీ ఏదైనా కానీ ఒక మంచి విషయం జరిగే ముందు కొన్ని కష్టాలను, కొన్ని బాధలను, కొన్ని వాటిని ఎదుర్కొంటేనే నీ యొక్క మానసిక స్థితి అనేది దృఢంగా తయారవుతుంది.
అప్పుడు నీకు ఆ సమయంలో సుఖాలు అనేవి ఖచ్చితంగా వస్తాయి. కానీ బాబా, నేను మనశ్శాంతిగా ఉండలేకపోతున్నాను బాబా, ఇవన్నీ కూడా ఎంత వద్దు 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 అనుకుంటున్నా కూడా నా మనసులో ఈ ఆలోచనలు అనేవి మెలిపెడుతూ ఉన్నాయి బాబా. ఏ పని కూడా ఇష్టంగా చేయలేకపోతున్నాను, ఇష్టపడి ఆ పనిని ఆస్వాదిస్తూ నేను చేయలేకపోతున్నాను, పిల్లలతో నవ్వుతూ మాట్లాడలేకపోతున్నాను, చాలా కోపం ఆవేశం అనేవి నాకు వస్తూ ఉన్నాయి. చీటికి మాటికి నేను ఎంతగా నా కోపాన్ని కంట్రోల్ చేసుకుందాము అని అనుకున్నా కానీ నా కోపం అనేది కట్టలు తెంచుకొని పిల్లల మీద, ఇంట్లో పెద్దల మీద అరుస్తూనే ఉంటున్నాను. ఇదంతా కూడా తర్వాత కూర్చొని ఆలోచించుకొని, అవును నేను ఇలా అరవకూడదు అని చెప్పి నాకు నేను సర్ది చెప్పుకుంటూ ఉంటున్నాను. కానీ మళ్ళీ ఆ సమయానికి నేను అలాగే ప్రవర్తిస్తూ ఉన్నాను అని చెప్పి నీ మనసులో నీకు ఇప్పుడు అనిపిస్తూ ఉంది. పదే పదే నాతో కూడా చెప్తూ ఉన్నావు. అయితే అటువంటి సమయంలో నీకు ధ్యానం అనేది చాలా మంచిగా ఉపయోగపడుతుంది. అంటే మెడిటేషన్ తల్లి. నువ్వు ప్రశాంతంగా నీ పనులన్నీ కూడా ముగించుకొని స్నానం అంతా కూడా నీట్గా చేసుకున్న తర్వాత, నీకు ఇంట్లో ఇంకా ఈ సమయంలో ఎవ్వరూ లేరు, ఒంటరిగా ఉన్నాను, ప్రశాంతంగా నాకు మొత్తం కూడా ఉంది, ఎటువంటి శబ్దాలు లేవు అనుకున్నప్పుడు నీట్గా నువ్వు కూర్చొని ఒక చోట కదలకుండా పద్మాసనం వేసుకొని నీ యొక్క శ్వాస మీదనే ధ్యాస పెడుతూ ఒక అర్ధగంట సమయాన్ని నువ్వు సెట్ చేసుకొని నీట్గా నువ్వు ధ్యానంలో కనుక కూర్చుంటే నీ యొక్క మానసిక స్థితి అనేది చాలా దృఢంగా తయారవుతుంది. నీలో ఉండే నెగిటివిటీ అంతా కూడా పూర్తిగా వెళ్ళిపోతుంది. నీ యొక్క ఆలోచనలకి చాలా మంచి తెలివితేటలు అనేవి వస్తాయి. మనసు ప్రశాంతంగా ఉంటుంది. చెడు ఆలోచనలన్నీ కూడా బయటికి వెళ్ళి మనసు అనేది స్థిమిత పడుతుంది. ఆ సమయంలో నువ్వు కాసేపు నిద్ర కూడా పోతావు. చాలా అంటే చాలా ప్రాణానికి హాయిగా ఉంటుంది. నిదానంగా రోజుకొక అర్ధగంట నువ్వు మెడిటేషన్ చేసుకునే ప్రయత్నం చేశావు అంటే, నీకు తెలియకుండానే ఒక నెల రోజులు నువ్వు ఇది కంటిన్యూ చేసావంటే కనుక నీకు తెలియని ఒక ధైర్యం, మానసిక స్థితి మెరుగుదల, తెలివితేటలు, ప్రశాంతత ఇవన్నీ కూడా నీకు ఏర్పడతాయి. నువ్వు చాలా సంతోషంగా నెల తర్వాత నుంచి జీవితాన్ని ఆస్వాదిస్తావు. మనసులో ఎవరి మీద కూడా ఎటువంటి కోపం, ఆవేశం, ద్వేషం అనేవి నీ మనసులోకి రాకుండా మనసు చాలా స్థిమిత పడుతుంది. చాలా సంతోషంగా, ప్రశాంతంగా ఉంటుంది తల్లి. మరి నీ యొక్క బంధం విషయంలో మోసపోకుండా ఇక నుంచైనా కానీ జాగ్రత్తగా నిన్ను నువ్వు కాపాడుకుంటావు కదా తల్లి అని చెప్పి ఈరోజు బాబాగారు మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించారండి. మరి ఈ సందేశంలో ఎంతటి ఆంతర్యం ఉందో కదా. ఒక తండ్రి స్థానంలో ఉండి తన బిడ్డ బాగోగులు చూసుకోవడానికి బాబాగారు ఎంత తపన పడుతున్నారో కదా. నిజంగా 100లో 80 మంది ఆడవాళ్ళు ఈ విధంగానే ఆలోచిస్తున్నారు. ఏదో చేయాలి, తన భర్తను మార్చేసేయాలి, తన భర్త తన మాట వినేలా చేసుకోవాలి అని చెప్పి లేనిపోని ఆలోచనలు మనసులోకి పెట్టుకొని అనవసరమైన ఒత్తిడులకు లోనయ్యి ఏ మార్పు కూడా రాని వారి కోసం వీరి జీవితాలను వీరే నాశనం చేసుకుంటూ మనశ్శాంతి లేకుండా దినదిన గండం నూరేళ్ల ఆయుష్లాగా బ్రతుకుతూ ఉన్నారు. పిల్లల జీవితాలని గందరగోళం చేస్తూ ఉన్నారు. కనుక బాబాగారు ముందస్తుగా మనకు ఈ సూచనల్ని అందించారు. మరి ఈ సూచనలన్నీ కూడా మన మంచి కోసమే అని చెప్పి నేనైతే నమ్ముతాను. మీరందరూ కూడా నమ్మినట్లయితే, బాబాగారి యొక్క సందేశం నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మొదటిసారి సాయి పిలుపు ఛానల్లోకి వచ్చినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. రేపు మరొక మంచి సందేశంతో తప్పకుండా కలుసుకుందాం. అంతవరకు కూడా బాబా ఆశీస్సులు అనేవి మీపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.